కొన్నిసార్లు సోషల్ మీడియాలో ఎక్కువసేపు ఉండి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే వాట్సాప్లో వీళ్ళ స్టేటస్లు చూసి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారంటండి, తెలుసా? మనం అనుకుంటాం అందరి గురించి తెలుసుకొని కొంచెం మానసికమైన రిలాక్సేషన్, ఉల్లాసం పొందుకుంటామేమో అని. అమ్మో, వాడు ఆ రెస్టారెంట్కి వెళ్ళిపోయి చికెన్ బిర్యానీ తినేస్తున్నాడు, పలానా మా పిన్ని గారు వాళ్ళు పలానా ప్రదేశానికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేస్తున్నారు, వాళ్ళ లైఫ్ అంత బాగుంది, వీళ్ళ లైఫ్ ఇంత బాగుందని అందరి గురించి తెలుసుకొని ఆఖరికి మనకి ఏమొస్తుందంటే డిప్రెషన్ వస్తుంది, కృంగుదల వస్తుంది. నా బ్రతికేంటి, మా వాళ్ళ సంగతి ఏంటి, నా జీవితం ఏంటి, నేను ఎలా వెళ్తున్నాను? దేవుని వాక్యం చెప్తుంది, మనుషులందరినీ చూస్తూ కూర్చుండు నువ్వు ఆనందిస్తామని చెప్పడం లేదు. దేవుని యందు ఆనందించు, దేవుని చూడు నువ్వు ముందు. ప్లీజ్ స్టార్ట్ లుకింగ్ ఎట్ గాడ్. మనుషుని చూడడానికి సమయం ఎంత వ్యర్థపరుచుకుంటున్నావో అది ఒక్కసారి డిలీట్ చేసుకొని, కట్ చేసుకొని, మోకాళ్ళేసి దేవునితో మాట్లాడడం నేర్చుకో, దేవునితో సహవాసం చేయడం నేర్చుకో, దేవుని వైపు చూడడం నేర్చుకో. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపలేదు. దేవుని వైపు చూసిన వాళ్ళని ఆయన ఎప్పుడు సిగ్గుపడనివ్వలేదు. హల్లెలూయా. నిన్ను సిగ్గుపడనివ్వడు.